బాగుంది. తర్వాత లైట్గా మాడినట్టుంది. ఏంటి ఇది రాగరా. త్వరలో మన అలీగఢ్ మన ముందుకి ఒక మంచి అనౌన్స్మెంట్ వస్తున్నాడు. వెళ్ళా ఈ దోమలు చూడండి రైల్వే స్టేషన్లో. హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గుర్తు పోయింది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నుంచి ఫాస్టింగ్స్ అయినప్పటి నుంచి వరుసగా డ్రింకులని కూలింగ్ వాటర్లని ఫుల్ తాగేసాం. గుర్తుపోయింది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భీమవరం వెళ్తున్నాను. ఎందుకనేది మీకు ఆడికి వెళ్ళాక తెలిసిపోద్ది. బాబాయ్ మామూలుగా అనలేదు బాబాయ్, తోలు తీరిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చెల్లో మనం భీమవరం వెళ్ళే రథం ఇదే. మా రథసారథి ముందున్నాడు. జాగ్రత్త తీసుకురాయే. ఇప్పుడు జనాలు ఎంత పెద్ద పెద్ద కార్లు వాడినా ఒకప్పుడు అందరూ ఈ కారు వాడిన వాళ్ళు. అసలు ఆ వ్యూ చూడండి. ఇప్పటికీ కూడా ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ ఇండికేటర్ పనిచేస్తుంది, స్పీడోమీటర్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి. హార్న్ కూడా పనిచేస్తుంది. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. వింటేజ్ వ్యూ. వచ్చేసరికి అర్థమేమో ఇలా ఇలా కంట్రోల్ చేసుకోవడానికి. లోకల్ అప్పు కూడా ఉంది. ఇప్పుడు లోకల్ లేదా ఇప్పటికీ ఏసీ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి. వెనక వ్యూ చూడండి ఎలా ఉందో. ఒకప్పుడు ఒక ఊపు మీద కారు ఇది. ఎప్పుడు ఒక 30 సంవత్సరాల కిందట ఎప్పుడు మన తాతలు మంచి ఊపు మీద ఉన్నప్పుడు అప్పటి కారు రతన్ టాటా గారు డ్రీమ్ కార్ అంటారు ఇది. మళ్ళీ ఉందలే. వచ్చేసాం ఇంటికి. ఈ మధ్యన నా టైం అంటే అర్థం కావట్లేదు, ఏ పని అవ్వట్లేదు సరిగ్గా. ఏమన్నా మంచి అప్డేట్లు ఇద్దామంటే పనులు జరగట్లేదు. ఎండలు తగ్గినాయి కొంచెం, సాయంత్రం అయ్యేసరికి కొంచెం చల్లబడింది. ఇంకోటి ఏంటంటే ఇంకా హైదరాబాద్ కూడా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. అందరికీ హాఫ్ డేస్ కదా, సాయంత్రం అయ్యేసరికి పిల్లలు సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నారు. మేము కూడా ఇలాగ ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి ఎన్ని గుర్తొస్తున్నాయి. వదిలేసాడు. ఇప్పుడు మీకు కోల్కత్తా ఫేమస్ చికెన్ రోల్ ఎలా చేస్తారో చూపిస్తాను. కోల్కత్తా ఫేమస్ చికెన్ రోలే కానీ మాకివీల్లో దొరుకుతుంది అనమాట. మా వాడు చాలా బాగా చేస్తాడు. మనం ఎప్పుడో స్టార్టింగ్ లో ఈ బండి మీద మనం షార్ట్ కూడా చేసాం. ఎగ్ చికెన్ రోల్ ఎలా చేస్తాడో చూపిస్తాను. ఫస్ట్ మందే అనమాట. ఇప్పుడే గ్యాస్ వెలిగిస్తున్నట్టున్నాడు కుర్రోడు. తెలుగు మే బాత్ కరో. మా వాడు తెలుగు చాలా బాగా మాట్లాడతాడు, కానీ సిగ్గుపడుతున్నాడు కెమెరా ఉందని. ఫస్ట్ ఆయిల్ వేసాడు. కడాయి బాగుంది. సెకండ్ ఫ్రాంచైజీ ఇది. ఇంత ముందు అక్కడ IB1 రోడ్ అని ఉంటుంది, అక్కడ ఉండేది. ఇది సెకండ్ ఫ్రాంచైజీ అనమాట. తర్వాత ఇంట్లో చేసుకున్న చపాతీ కాలుస్తుందని నీట్గా. తర్వాత దాని మీద ఒక ఎగ్ కొట్టారు. సింగిల్ బస్జీ డబుల్ ఎగ్ ఉంటుంది. గ్లాస్లో కలపకూడదు అనమాట, అలాగ రోటీ మీదే కలపాలి. టాలెంట్ అది. చేతిలో గరిట ఒక సువ్వ కాలుస్తున్నారు దాని మీద. తర్వాత దాన్ని వెనక్కి తిప్పేశారు. కొంచెం ఎక్కువసేపు ఉంచినట్టున్నారు, ఎర్ర మాడిపోయింది. క్రిస్పీ రోల్. వీడియో తీస్తున్నాం కదా, కొంచెం ఏమంటారు నర్వస్ ఫీల్ అయ్యాడు అనమాట కుర్రోడు పాపం. మళ్ళీ ఇంకోటి 2 చెప్పామన్నమాట, ఇంకో దాని మీద చేస్తున్నారు. తర్వాత చికెన్ కోసం సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా చేసేవారు కాదు కదా ఇంత ముందు. కొంచెం మారింది అనమాట. దాంట్లో కొన్ని ఆనియన్స్ వేసారు. తర్వాత ఇంట్లో హాఫ్ కుక్ చేసుకున్న చికెన్ ని మళ్ళీ దీని మీద పెట్టి వేడి చేస్తున్నారు అనమాట. బస్ పాపం వీడియో కోసం నుంచి ఎక్కువ వేస్తున్నారు. అందరికీ అలా ఎత్తారేమో మనకు తెలీదు. తర్వాత మళ్ళీ అందులో కొంచెం ఆయిల్ వేసి అది అలా కలిపేస్తున్నారు నీట్గా. తర్వాత చికెన్ని ఆ రోటీల మీద నీట్గా పేర్చుకున్నారు. ఇండో రోటీ మీద కూడా వేసారు. కింద పడింది, మళ్ళీ దాన్ని అందులో వేసేస్తారు. ప్రాబ్లం ఏం లేదు. మంచిదే ఇది. ఏదో వేసారు పైన నీట్గా, అది ప్రాబ్లం ఏం కాదు. ఫస్ట్ టమాటో సాస్, దాని తర్వాత చిల్లీ సాస్, సూపరు. ఏ సాస్? గ్రీన్ సాస్ అంట. మరి ఇది ఏం సాస్ తెలియదు మనకి. చాట్ మసాలా జర్రాదాలో నిమ్మకాయ కూడా పిండుతున్నారు దాని మీద. తెలుగులో చెప్పాడు మా వాడు నిమ్మకాయ అని. తర్వాత దాని మీద మైనీస్ కూడా వేస్తున్నారు. బాబోయ్, ఇంతకుముందు ఇన్ని ఉండే కాదుగా, అన్ని మారిని, లెక్కలు మారిని. తర్వాత దాన్ని నీట్గా చుట్టేసి ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో పెట్టేసి చుట్టేసి ఇచ్చేస్తారనమాట. ఇంకా ఫైనల్గా దీని టేస్ట్ చూద్దాం. బాగుంది. తర్వాత లైట్గా మాడినట్టుంది. టేస్ట్ అయితే భలే ఉంది. ఇంత ముందు కన్నా చాలా బాగుంది. అక్కడ బండి కన్నా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ వేసారు, అక్కడ ఇంతకుముందు ఇన్ని వేసేవాళ్ళు కాదు. బాగా కుదిరింది, చాలా బాగా చేసాం. ఎప్పుడన్నా ఆకుపీడి వస్తే ఇక్కడ పెద్ద మసీదు పక్కనే ఉంటుంది, ట్రై చేయండి, బాగా చేస్తాడు. ఆ రోలు ఈ రోలు అని చెప్పి రోడ్డు మీద తిరుగుతున్నాను. ట్రైన్ టైం అయిపోయింది. ఇవన్నీ సర్దాలు ఇప్పుడు వచ్చి
అరగంటలో వచ్చేది ట్రైన్, అన్ని సర్దేయాలి స్పీడ్గా. ప్యాక్ చేసేసాం మొత్తం, రికార్డు బ్రేకు అసలు 15 నిమిషాల్లో తినేసి ప్యాకింగ్ కూడా అయిపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్టేషన్కి వచ్చాను. మాట్లాడరు ఏదో ఒకటి, ఫ్యాన్స్ అన్నావు అదన్నావు ఇదన్నావు, కెమెరా పెడితే మాట్లాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ, ఆడుకుంటున్నారా? ఏమాట సింగిలార్ డబులారా? అదేమాటరా? ఒంగుని దూకేదా? జాగ్రత్త దూకండి రే. నేను హైదరాబాద్ వెళ్తున్నా. బాయ్, వస్తా, మళ్ళీ వస్తా వారం 10 రోజుల్లో. సరే బాయ్. ఇప్పుడు వచ్చేసాం రైల్వే స్టేషన్కి. పర్లేదు, ఒక 10 నిమిషాలు ముందే వచ్చాం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకప్పుడు ట్రైన్ ఎక్కడ ఉందని చెప్పేసి రైల్వే మాస్టర్ని అడగడం, అక్కడ బోర్డుల మీద చూసుకుని అన్నీ చేసేవాళ్ళు. ఈ యాప్స్ ఎప్పుడైతే వచ్చినాయో, ఈ యాప్స్ వచ్చిన తర్వాత చక్కగా ఎక్కడుంది ఏంటి అని యాక్యురేట్గా తెలిసిపోతుంది. 20-19 అంటే 8-19కి వస్తుందంట. టైం వచ్చేసరికి 8:15 అయింది, వచ్చేస్తుంది ఒక 5 నిమిషాల్లో. అప్పుడైతే ట్రైన్ టైం కరెక్ట్ టైంకి వచ్చేసి ఒక 10 నిమిషాలు ముందు వచ్చి వెయిట్ చేసేవాళ్ళం. అది డిలే అయితే గంటలు ఇక్కడే వెయిటింగ్. ఇప్పుడు చక్క చూసుకుని ఫోన్లో చూసుకుని వచ్చేవాళ్ళు. దోమలు కుట్టి చంపేస్తున్నాయి బాబాయ్. ట్రైన్ వచ్చేస్తుంది, టైం చూడండి కరెక్ట్గా 8:18. 1 నిమిషంలో ఇక్కడికి వచ్చి ఆగుద్ది. ఇప్పుడు ఎంత కరెక్ట్గా వచ్చింది రావాలి. ఐఆర్సిటీసీ కూడా మామూలుగా లేడు, మంచి యాక్యురేట్గా ఉంది. అసలు కరెక్ట్గా వచ్చింది టైం. ట్రైన్ ఎక్కేసాం. మాది ఎప్పుడు పైనే, నేనేమో ఇటు పక్క పైన, అలీగాడేమో అక్కడ పడుకున్నాడు. విజయవాడ వెళ్ళాక అలీగాడు వస్తాడంట, అన్ని కలుద్దాం. ఇప్పుడే విజయవాడలో దిగాను. పాపం కుర్రోడు ఆ మూల నుంచి ఈ మూల నడుచుకుంటూ వచ్చేసరికి ఆవేశం వచ్చేస్తుందంట. ఆగిపోద్దేమరా బాబు. జుట్టు చూడండి ఎలా కొట్టించాడు. కటింగ్కి డబ్బులు వేస్ట్ అని చెప్పి అలా కొట్టించేస్తావే నువ్వు. జుట్టు కన్నా గుండులోనే ఎక్కువ కనబడతావరా. ఇదే ఇప్పుడు ఏం కట్టిది? ఏంటి ఇది? రాగరా ఒకసారి ఒకసారి చేతి, అరే చేతి ఒకసారి చేతి, ఒకసారి చేతి రాదు. ఏంటి భలే ఉన్నావురా. త్వరలో మన అలీగఢ్ మన ముందుకి ఒక మంచి అనౌన్స్మెంట్ వస్తున్నాడు. పెళ్ళి అయ్యి ఉండదులే, ఇంకా దానికి మించి ఏదో చేస్తున్నాడు. నాకు కూడా చెప్పట్లేదు. విజయవాడ వాళ్ళకైతే మాత్రం, విజయవాడ వాళ్ళు అందరూ అలీ ఫ్యాన్స్ మెయిన్గా రెడీగా ఉండండి. ఒక వారం పడుతుందా, వారం 10 రోజుల్లో ఒక మంచి వీడియోతో వచ్చేస్తాం మీ ముందుకి. మామూలుగా ఉండవు. బాయ్ రాలి, బాయ్. ఇప్పుడే దిగాం ట్రైను. టైం వచ్చేసరికి 5:15 అయింది. ఇంటికి స్టార్ట్ అయిపోయింది. ఈ దోమలు చూడండి రైల్వే స్టేషన్లో. నన్ను ఎత్తిపి చూడండి. అయ్యో బాబోయ్. ఇంటికి వచ్చేసాం సేఫ్గా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.